హలో అండి, హాయ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. చాలా మంది కూడా నాకైతే కామెంట్ చేస్తున్నారు, అక్క అసలు మీ గుండు స్టోరీ ఏంటి, మీరు గుండు ఎందుకు చేయించుకోవాల్సి వస్తుంది, ఎందుకు చేయించుకున్నారు, మీకు ఏదైనా మొక్కుబడి ఉందా, సో ఆ మొక్కు తీర్చుకున్నారా, అలా చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు. అండ్ ఇంకొకళ్ళు అయితే మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి, మీకు గుండు చేయించుకునేటప్పుడు ఎలా ఉంది, చేయించుకోక ముందు, చేయించుకున్న తర్వాత ఎక్స్పీరియన్స్ ఎలా ఫేస్ చేశారు, ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది అక్క, మీ ఎక్స్పీరియన్స్ అయితే మాకు తెలియజేయండి అని చెప్పి అయితే నాకు కొన్ని కామెంట్స్ అయితే వచ్చేసాయి. సో ఆ కామెంట్స్ కి తగ్గట్టు నేను ఇప్పుడు మీకు ఈ వీడియో అయితే చేస్తున్నానండి. నేను చెప్పాను కదా, డిసెంబర్ 28వ తేదీన అయితే తిరుపతికి అయితే స్టార్ట్ అయ్యాము. సో నేను ముందే అనుకున్నాను చేపించుకుందాము అనేసి, ఎందుకంటే బాబు పుట్టిన తర్వాత మొదటి వేడుక ఈ పుట్టింట్రుకల వేడుక అనమాట. నా మైండ్ లో సెకండ్ థాట్ అనేది ఏం లేదు, నేను చేపించుకుందాము అని చెప్పేసి అయితే ముందే ఫిక్స్ అయిపోయాను. కానీ ఇది మొక్కుబడితో అయితే ఏం కాదండి, నాకు నేనుగా అనుకున్నాను. సో బాబు మొదటి వేడుక కదా, నేను కూడా చేపించేసుకుందాంలే అని చెప్పేసి అనుకున్నాము. కానీ కొంతమంది ఏంటంటే చేపించుకోకూడదు ఆడవాళ్ళు అని అంటారు. సో అదైతే నేను వీడియో పోస్ట్ చేశాను కదండి ఆల్రెడీ, ఇట్లాగా నేను చేపించుకున్నాను, మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి అని చెప్పేసి. సో కామెంట్స్ అయితే నాకు వచ్చాయి, చేపించుకోవచ్చు దాంతో తప్పేం లేదు అని చెప్పేసి. నేను కూడా అలాగే కొంచెం సెట్ చేశాను, చేపించుకోవచ్చా లేదా అనేసి. కొంతమంది పూజారులు చేపించుకోవచ్చు, అసలు ఈ గుండు ఆచారం అనేది మనకు స్టార్టింగ్ ఒక మహిళతో మాత్రమే స్టార్ట్ అయ్యింది, దీంతో తప్పేమీ లేదు, ఆచరణలో ఉంది ఆల్రెడీ అని చెప్పేసి అయితే నేను తెలుసుకున్నాను. సో తప్పేం లేదు కదా అని చెప్పేసి అయితే నేను ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉన్నా. ఎందుకంటే చేపించుకున్నాక కొంతమంది డౌట్లు ఉంటాయి కదా, అసలు ఎందుకు చేపించుకున్నారు, చేపించుకోకూడదు కదా అనేసి. సో వాళ్ళ కోసం అయితే ఈ సమాధానం, ఆడవాళ్ళు చేపించుకోవచ్చు, దాంతో తప్పేం లేదు. సో ఇంకా నా ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే, స్టార్టింగ్ నేను ముందు రోజు అనమాట, మేము ఫ్రైడే బయలుదేరాము. సో సాటర్డే వెంట్రుకలు తీపించుకోవాలని నాకు తెలీదు. నేనేంటంటే ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యామన్నా కదా, సో మేము ఆఫ్టర్నూన్ కల్లా రీచ్ అయిపోయాము తిరుపతికి. రీచ్ అయిన తర్వాత నేను ఆల్రెడీ జుట్టు ఫోల్డ్ చేసుకొని వచ్చేసాను అనమాట. అంటే ఈ రోజే కదా గుండు, ఎందుకు మళ్ళీ జడేయడము దువ్వడము అంత టైం వేస్ట్ కదా అని చెప్పేసి ఫోల్డ్ చేసి క్లిప్ అయితే పెట్టేసుకొని వచ్చేసాను. తీరా ఆడికి వెళ్ళిన తర్వాత మా ఇన్లాస్ అన్నారు, ఈ రోజు కాదు గుండు, శుక్రవారం కదా, శుక్రవారం తీయించుకోకూడదు, శనివారం తీయించుకోవాలి అని చెప్పేసి అన్నారు. అయ్యో షట్, నేను ఈ రోజే తీయించుకుందాము అని చెప్పేసి జడ కూడా వేసుకోకుండా వచ్చానే అని చెప్పేసి అయితే అనుకున్నాను. సో అప్పుడు కొంచెం కామెడీ అయ్యింది అనమాట. నేను అట్లా వేసిన తర్వాత ఇంకా మామూలుగా అక్కడ గుడి పక్క పక్కన ఉంటాయి కదా, సో ఆ గుడికి వెళ్ళేసి అయితే మేము దర్శనాలు చేసుకోవడం అయితే మొదలు పెట్టేశాము. ముందు రోజు వెళ్ళాం కాబట్టి తిరుపతి అంతా కూడా కొంచెం కొంచెం మాకు ఎక్కడ వీలుంటే అక్కడైతే బాబుని పట్టుకొని కొంచెం అయితే తిరిగేసి చూసేసి వచ్చేసాము. ఇంకా గుండు చేయించుకుంటున్నప్పుడు 29th డిసెంబర్ ఆ రోజు శనివారం వచ్చింది అనమాట. మేము టికెట్లు కూడా ఆ రోజే చేసుకున్నాము. ఇంకా ఆ రోజు మార్నింగ్ అయితే లేచేసి మినీ కట్టకి, కళ్యాణ కట్టకి అయితే వెళ్ళేసాము. వెళ్ళేసిన తర్వాత ఫస్ట్ అయితే ఇది బాబు వేడుక కాబట్టి బాబుకైతే వెంట్రుకలు తీపియాలి. అక్కడ ముందైతే మేనమామతో కత్తెరలు ఇప్పిస్తారనమాట. సో మేనమామ 3 కత్తెరలు ఇచ్చిన తర్వాత ఆ వెంట్రుకలు ఉంటాయి కదా, తీసిన కత్తెరల వెంట్రుకలు అయితే ఉంటాయి కదా, అవి బాబు యొక్క తల్లిదండ్రులకైతే ఇస్తారు. అంటే మాకు ఇచ్చి ఇద్దరం తీసుకెళ్లి స్వామివారి గుండీలో అయితే వేసి దండం పెట్టుకోమని చెప్పారు. మేము అలాగే చేసామన్నమాట. సో బాబుకి గుండు అయ్యేదాకా అక్కడే ఉన్నామండి. బాబు గుండు చేసేటప్పుడు వీడియో తీయొచ్చా అని అడిగాను, కాకపోతే వీడియో తీయకూడదు అని చెప్పి అయితే ఆ స్వామి ఎవరైతే గుండు చేస్తారో ఆయన అయితే వీడియో తీయకండి అని అన్నారు. సో అందుకనైతే నేను 1-2 ఫొటోస్ అయితే తీసుకున్నాను. స్మాల్ క్లిప్, జస్ట్ 1 సెకండ్ అనమాట. వీడియో తీయొద్దు అనేసరికి ఆపేసాను అనమాట. సో అందుకనే నేను వీడియో అయితే పోస్ట్ చేయలేదు, ఎందుకంటే తీయొద్దన్నారు కదా, మళ్ళీ ఎందుకులే తీయడము, అందరు చూడడము అని చెప్పేసి అయితే ఇంకా తీయలేదనమాట బాబుది. సో బాబు గుండు అయిపోయిన తర్వాత అక్కడ మాకు మొత్తం 8 మెంబర్స్ వెళ్ళాము. 7 మెంబర్స్ అయితే గుండు చేయించుకున్నామండి. అయితే మా ఇన్లాస్ సైడ్ వాళ్ళందరికీ కూడా వార్డ్ నెంబర్ 1 వచ్చింది. నాకు, మా బ్రదర్ కి, మా మదర్ కి అయితే వార్డ్ నెంబర్ 2 వచ్చింది. సో ఇంకా అక్కడికి వెళ్ళేసాము. వీళ్ళందరూ ఇక్కడ గుండు చేయించుకున్నారు. మా బాబు గుండు అయితే అయిపోయింది. బాబుని మా అమ్మ తీసుకునేసి వార్డ్ నెంబర్ 2కి అయితే వెళ్ళిపోయాము. సో నేనైతే చేపించుకుంటున్నాను అనమాట. చేపించుకుంటున్న టైంలో
మన హెయిర్ ఉంటుంది కదా, సో హెయిర్ ని వాటర్ తో అయితే తడిపేశారు. వాటర్ తో తడిపేసి 2 పార్టీషన్స్ గా అయితే చేశారు. 2 పార్టీషన్స్ గా చేసి రబ్బర్ బ్యాండ్ అయితే వేసారు. 2 సైడ్స్ 2 రబ్బర్ బ్యాండ్స్ అయితే వేసేసి మళ్ళీ 2 కలిపి ఇంకో రబ్బర్ బ్యాండ్ కూడా వేసారు. ఇది ఎందుకు వేస్తున్నారు నాకు అర్థం కాలేదు. అడిగాను, నాకు లేడీ చేశారనమాట. అడిగాను ఎందుకు మా ఇలా చేస్తున్నారు అని అంటే, జుట్టంతా కూడా మనకు ఎక్కడ పడితే అక్కడ పోకోకుండా అంతా ఒక చోట ఉంటుంది, సో దాన్ని తీసేసి మేము సెపరేట్ గా అయితే పెడతాము. ఇట్లాగా విడివిడిగా అయితే అంతా కలిసిపోతుంది కదా, సో మొత్తం కూడా వేస్ట్ అయిపోతా ఉంది. అట్లా చేయకోకుండా ఎక్కడిదక్కడ ఉండేదానికైతే ఇట్లా బ్యాన్ చేస్తున్నాము అని అన్నారు. అది తీసి ఇంకా మొత్తం చేశారు. హాట్ వాటర్ బాగా చలిగా ఉంది కదా, మేము డిసెంబర్ ఎండింగ్ లో వెళ్ళాం కాబట్టి చాలా చల్లగా ఉంది. పైన వాటర్ తడుపుతారు కదా, సో గుండు నీట్ గా రావడానికి. చాలా వేడిగా ఉన్నాయి, ఎందుకంటే క్లైమేట్ కూల్ గా ఉంది, కొంచెం కూడా చల్లగా లేవన్నమాట. ఫుల్ వేడి నీళ్ళు అయితే తల మీద ఇట్టెట్టు పోసారు. అంత చలిగా ఉంది కాబట్టి నాకు ఈ వేడి అనిపించలేదు. సో ఎందుకంటే చాలా వేడిగానే ఉన్నాయి, అంత వేడి అనిపించలేదు. సో పోసేసారు. నేను లాస్ట్ లో చెప్పాను, అమ్మా వేడిగా ఉన్నాయి నీళ్ళు అంటే, ఆ వేడి నీళ్ళే పోస్తామమ్మా అని చెప్పి అయితే అని అన్నారు. సో వేసిన తర్వాత నాకు తీస్తా ఉంటే కొంచెం బాగా, ఇన్ని సంవత్సరాలు పెంచుకుంటూ వచ్చాం కదా, దాదాపు 15 to 20 years మనం ఇంత పొడుగు హెయిర్ చేసుకొని ఒక్క నిమిషంలో అది మన కళ్ళ ముందు ఉండదు అని అంటే ఆ బాధ ఉంటుంది కదా. సో అట్లా ఉన్న తర్వాత సరే పోనివ్వలేండి, మళ్ళీ వస్తుంది కదా తిరిగి, అంటే మన కంప్లీట్ గా పోతుంది అని ఏం లేదు, మళ్ళీ తిరిగి వస్తుంది కదా అని చెప్పేసి అయితే అదొక థాట్. ఇంకొకటి ఏంటంటే బాబు కోసమే కదా, ఏమవుతుందిలే మళ్ళీ వస్తుంది అని చెప్పి. సో ఇంకో థాట్ అంటే ఒక్క థాట్ కాదు, ఆ గుండె చేయించుకుంటున్నామనే కానీ మైండ్ ఎక్కడెక్కడెక్కడెక్కడో తిరుగుతుందనమాట. నేను అసలే వీడియోస్ చేస్తున్నాను, గుండె వేసుకొని వీడియోస్ చేస్తే ఎవరైనా చూస్తారా, ఇలాంటి కొన్ని ఐడియాస్ అనమాట. కానీ అవన్నీ పక్కన పెట్టేశాను, మొత్తం పక్కన పెట్టేసి మనం వచ్చిన పని ఏంటి, బాబుకు వెంట్రుకలు తీపించుకోవడం, వెళ్ళడం. సో నేను ముందే అనుకున్నాను కదా, ఇట్లాగా తీయించుకొనేసి వెళ్దాము, ఇదంతా సెకండరీ, వీడియోస్ చేస్తున్నాము చూస్తారా లేదా అనేసి ఇంకా సెకండరీ అనమాట. ఎందుకనంటే బాబు వేడుక మన ఫ్యామిలీ అనేది మనకి ఇంపార్టెంట్, సో మీరు కూడా మాకు ఇంపార్టెంటే. సో ఫ్యామిలీ తర్వాతే కదండి ఏదైనా కానీ. సరే చేపించుకున్న తర్వాత మనం ఫ్రెష్ అవ్వాలి. రూమ్స్ తీసుకున్నామని చెప్పాను కదా, సో రూమ్స్కి వెళ్ళి ఫ్రెష్ అవుతుంటే నార్మల్ గా మనం ఏం చేస్తాం, హెయిర్ టై చేసుకుంటాం కదా, వాటర్ స్నానం చేసేటప్పుడు హెయిర్ టై చేసుకుందామని చూస్తే చుట్టలేదు. అదో నాకు ఇప్పుడు గుండె కదా అనిపించింది. తర్వాత స్నానం అయిపోయిన తర్వాత బట్టలు వేసుకునేటప్పుడు మనం ఇట్లా హెయిర్ పైకి తీస్తాం కదా, అప్పుడు జుట్టు లేదు. బయటకు వచ్చి నేను చెప్తున్నాను హెయిర్ ముడేసుకుందామంటే జుట్టు లేదబ్బా అనేసి అందరు నవ్వుతున్నారు. ఏంటంటే మనకు రియాలిటీలోకి రావడానికి కొంచెం టైం అయితే పడుతుంది. సో అలాగా నేనైతే ఫేస్ చేశానండి కొన్ని. ఇంకా పోన్ అలవాటైంది. గుండు చేసిన స్టార్టింగ్ నాకైతే ఇక్కడ ఘాట్లు పడిపోయాయి అనమాట. అంటే మనం కదలకపోయినా కానీ ఫుల్ హెయిర్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా చూసుకోకుండా కొంచెం అట్లాగా కొద్ది ఘాట్లు అయితే పన్నాయి. స్నానం చేసేటప్పుడు హాట్ వాటర్ పోసుకోగానే భలే మంట అనిపించేసింది. ఇంకా సరేలే, అవి మన పెద్దోళ్ళము, మనకేముంది పోతా ఉంటాయి అని చెప్పేసి బాబుకైతే మాత్రం చాలా జాగ్రత్తలు చెప్పి, అన్న చిన్నగా తీయండి అన్న, చిన్న బాబు అని చెప్పేసి చాలా జాగ్రత్తలు తిండి ఒక్క ఘాటు కూడా పడుకోకుండా గుండె అయితే చేశారండి. ఆ అన్నకి నేనైతే థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఎందుకంటే చిన్న బాబు హెడ్ అటు ఇటు తిప్పుతూ ఉంటారు కదా, సో మా బాబు కూడా బాగానే సపోర్ట్ చేశాడు. సగం గుండు వరకు అయితే అస్సలు కదలలేదు. తర్వాత ఇంకా కొంచెం అటు ఇటు డిస్టర్బెన్సెస్ ఉంటాయి కదా, దానికి రియాక్ట్ అయ్యి కొంచెం అటు ఇటు మూవ్ అయ్యాడు, కానీ బాబు కూడా మంచిగానే సపోర్ట్ చేశారండి. సో ఇదన్నమాట నా గుండు స్టోరీ. ఇంకా వీడియోస్ అక్క ఫుల్ వీడియో పెట్టట్లేదు మీ గుండు వీడియో అని అన్నారు. సో ఇంకా ఫ్యామిలీతో వెళ్ళాం కదండి, బాబుని పట్టుకోవడానికి వాళ్ళు వీళ్ళు గుండు చేయించుకోవడానికి అయితే సరిపోయింది. వీడియో తీయడానికి వీలు లేదనమాట, అందుకనే. సో ఎప్పుడో వీడియో తీసేసి ఉంటే మీరు అడగ ముందే నేనైతే అప్లోడ్ చేసుండేదాన్ని. అప్పుడు వీడియో తీయలేదు కాబట్టి చిన్న షార్ట్స్ ను పిక్స్ అవి ఉంటే నేనైతే యాడ్ చేశాను. సో ఇదండి నా గుండు స్టోరీ అయితే. థ్యాంక్ యూ.